నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. నా చివరి శ్వాస వరకు ఆదివాసీలకు అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో బాలినేని నివాసంలో 200 మంది ఆర్యవైశ్యులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత బాలినేని ప్రణీతరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొదటి నుంచి ఆర్యవైశ్య సోదరులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుంది నేనేనని బాలినేని గుర్తు చేశారు. ఇటీవల ఆర్యవైశ్య సోదరులకు ఆరామక్షేత్రం లేదంటే వెంటనే అధికారులు స్థలాన్ని అన్వేషించి కేటాయించడం జరిగిందని అన్నారు. 2 దశాబ్దాలుగా ఉన్న గోశాల సమస్య పరిష్కరించాలని తెలిపారు. బాపూజీ కాంప్లెక్స్ రెగ్యులరైజేషన్ గురించి వారు అడగడం జరిగిందని, అది కూడా పూర్తి చేశామని అన్నారు. నగరంలో బాపూజీ కాంప్లెక్స్ ప్రారంభించింది దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అని అన్నారు. ఆయన చనిపోగానే మేము నగరంలో రోసయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని గుర్తు చేసుకుంటున్నామని అసెంబ్లీలోనే నేను తెలపడం జరిగిందని అన్నారు. ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్క సర్వే వైసీపీ అధికారం చేపట్టబోతుందని తెలుపుతున్నాయని అన్నారు. వచ్చేది మా ప్రభుత్వమేనని, ఆదివాసీలకు ఇంకా మంచి పనులు చేపడతామని అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి ఎన్నికల్లో పనిచేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఆర్యవైశ్య నాయకులు జె కృష్ణ, కారంశెట్టి కిరణ్, తడవర్తి వాసు, మునగా కృష్ణారావు, మట్ట హర్ష, వైసీపీ నగరాధ్యక్షుడు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, గంటా రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సోదరులందరూ దాదాపు 200 కుటుంబాలు ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులకి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి ఈ మధ్య కాలంలో ఆర్యవైశ్యులకి నాయకులందరూ వచ్చి ఆరామ క్షేత్రం కావాలంటే అక్కడ స్థలం ఇచ్చి ఏర్పాటు చేసి చేయటం, మరి అక్కడ సోదరులందరూ కూడా అక్కడ ఆరామ క్షేత్రం కట్టడం కూడా జరిగింది. అలాగే గోశాలకు సంబంధించినటువంటి 25 సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ గోశాల విషయంలో కూడా పరిష్కారం చేసి అక్కడ స్థలం కూడా ఇప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా బాపూజీ కాంప్లెక్స్ సంబంధించి మరి రెగ్యులైజేషన్ కోసం అడిగినప్పుడు రెగ్యులేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది మన సోదరులు ఇంకా ఆ రెగ్యులేషన్ అమౌంట్ కొంచెం తగ్గియాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. దాన్ని కూడా మరి మాట్లాడి దానికి పరిష్కారం చూసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే బాపూజీ కాంప్లెక్స్ని ప్రారంభించినటువంటి రోసయ్య గారు చనిపోయిన తర్వాత అక్కడ విగ్రహాన్ని కాంప్లెక్స్ ఎదురుగానే మంచి కాంస్య విగ్రహాన్ని కూడా అక్కడ రోసయ్య గారిది ఏర్పాటు చేసుకోవటం, ఆయన ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా కూడా ఉండటం జరిగింది. ఆయన రుణం తీర్చుకునే దానికోసం అక్కడ విగ్రహం కూడా పెట్టాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్యవైశ్య సోదరులందరూ కూడా కోరిన ఆ రోజు చనిపోయినప్పుడు రోసయ్య గారు చనిపోయిన రోజు ఆ రోజే చెప్పాను నేను అక్కడ హైదరాబాద్లో
మేము ఒంగోలులో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాము రోసే గారి చెప్పాం. అలాగే అసెంబ్లీలో కూడా చెప్పాను నేను. అసెంబ్లీలో కూడా రోసే గారి నివాళులు అర్పించేటప్పుడు ప్రకాశం జిల్లాలో మా ఒంగోలులో మేము రోసే గారి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన దాని ప్రకారం విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మధ్య కొంతమంది వైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నప్పుడు ఒక సోదరుడు దగ్గరికి పోతే మన వాళ్ళు పోతే ఒక సోదరుడు ఏమన్నాడంటే, నేను టీడీపీ పోతే నాకేమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాసు గారు గెలిస్తే వాసు గారు ఏం చేయరు, ఒకవేళ టీడీపీ గెలిచింది అనుకోండి జనార్దన్ నన్ను ఇబ్బంది పెడతాడు అని మాట్లాడటం నిజంగా చాలా బాధేసింది నాకు. నేను మంచిగా చూస్తుంటే అంటే నేను మంచితనాన్ని అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా అనిపించింది. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకి నా ప్రాణం ఉన్నంతకాలం వారికి నా పూర్తి సహకారాలు, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వెనక్కి ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లని చెప్పి మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు అది చేయండి అంటే మా సోదరులందరూ కూడా రికమెండ్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరికి కూడా సహాయం చేయాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దానికి మంచితనాన్ని కూడా ఒక అర్థం ఉంది. దానికి ఈ రకంగా సద్వినియోగం చేసుకోవడం కరెక్ట్ కూడా కాదు. నేను మొదటి నుంచి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే. అట్లని చెప్పి వాసు ఇబ్బంది పెట్టలే అడిపోతే బాగుంటుందని కొంతమంది ఆలోచన, అది కరెక్ట్ కూడా కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. కానీ ఈ రకంగా మాట్లాడి టీడీపీ పోవడం అనేది కరెక్ట్ కాదు. మరి ఆదివాసీ సోదరులు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ చేయండి, తప్పకుండా మీకు మంచి చేసే కార్యక్రమే చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రేపు 125 పైన సీట్లు వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా బాబూజీ కాంగ్రెస్ సంబంధించి కానీ అన్ని కార్యక్రమాలు, ఆర్యవైశ్య సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా మరి నేను పూర్తి చేసి వాళ్ళకి మంచి చేకూరుస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒంగోలులో ఆర్యవైశ్య అందరూ కూడా 200 పైగా కుటుంబాలందరూ కూడా వాసన మీద అభిమానంతో ఎప్పుడు కూడా మేమందరం కూడా వాసనతోటే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మేమందరం కూడా కష్టపడి వాసనకి అత్యధిక మెజార్టీ రావడానికి మేమందరం ఆర్యవైశ్యులు అందరం ఖచ్చితంగా వాసన కోసం పనిచేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఆర్యవైశ్యులకి ఎప్పుడు లేని విధంగా ఈరోజు వాసన చేయడం జరిగింది. ఆరాం క్షేత్రం అయితేమి, గోశాల అయితేమి, రోసయ్య గారి విగ్రహం పెట్టడం అయితేనేమి, ఎప్పుడు కూడా వాసన ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి మంచి వ్యక్తిని ఆర్యవైశ్యులు అందరం కూడా మేము కష్టపడి గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాం. వైసీపీలో చేరటానికి కారణం ఒకటే, జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. ఆయన చేసిన సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా భావితరానికి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మా వాసన మంచితనం వల్ల మేము ఈ పార్టీలోకి రావడం అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని, ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ అందరూ బలపరుస్తూ ఆర్యవైశ్య సోదరులందరూ సామూహికంగా వైసీపీలో చేరారు, బలపరుస్తున్నారు. ఈసారి వాసన విజయానికి పూర్తిగా దోహదం చేస్తామని చెప్పి అందరూ చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమ మద్యం, నగదు తరలింపు జరగకుండా నిరంతరం పటిష్టంగా వాహనాలు తనిఖీ చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా సరిహద్దు సింగరాయకొండ, ఉలవపాడు మధ్యలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టును కలెక్టర్ పరిశీలించారు. చెక్పోస్టులలో 3 షిఫ్టుల్లో పనిచేసే విధంగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, వీరితో పాటు ప్రతి షిఫ్టులో ఒక వీఆర్ఓ తనిఖీలో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా సరిహద్దులో పెద్దగా నగదు కానీ, లిక్కర్ కానీ, ఇతర వస్తువులు కానీ సీజ్ చేయలేదని అన్నారు. ఇక నుంచి పక్కా ప్రణాళికతో ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేయాలని అన్నారు. తనిఖీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సింగరాయకొండ చెక్ పోస్ట్ ఇవాళ చెక్ చేయడం జరిగింది. నెల్లూరు నుంచి ఈ ఉలవపాడు టు సింగరాయకొండ ఈ బార్డర్ చెక్ పోస్ట్ చెక్ చేసాము. ఎవ్రీడే 3 షిఫ్ట్లో ఒక 1+4 మెంబర్స్ అక్కడ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఒక విఆర్ఓ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది 3 షిఫ్ట్లో డిఫరెంట్ పీపుల్ని. సో దట్ ఇది ఈ చెక్ పోస్ట్కి ఎఫెక్టివ్గా ఎట్లా చేయాలని గురించి వాళ్ళతో డిస్కషన్ చేసాము. ఒక్కొక్క షిఫ్ట్లో దాదాపుగా ఒక 200 కార్స్, లారీస్ అండ్ ట్రక్స్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది అండ్ అలర్ట్గా ఉన్నారు. బట్ ఇప్పుడు దాకా మనకి ఎట్లాంటి ఒక సీజర్స్, క్యాష్ కానీ, ఫ్రీబీస్ కానీ, లిక్కర్స్ కానీ అంత సీజర్స్ ఏమీ జరగట్లేదు. సో ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషలీ లేట్ నైట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఈ చెక్ పోస్ట్లో ఉంటున్న పర్సన్స్ కొంచెం అలర్ట్గా ఉండి తరోగా చెక్ చేయాలని చెప్తున్నాము. సో ఇంటర్సెప్షన్ చేసేసి ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ అంటే ప్రజలకి ఇండ్యూస్ చేయడానికి ఉపయోగపడుతున్న ఎనీ కైండ్ ఆఫ్ క్యాష్ కానీ ఆర్ ఎనీ ఫ్రీబీస్, ఎనీ శారీస్, వాళ్ళకు ఉంటున్న ఎనీ కుకింగ్ ఐటమ్స్ ఎట్లాంటి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏదైనా లారీస్ అండ్ అదర్ ట్రక్స్ వచ్చినప్పుడు అది ఇంటర్సెప్ట్ చేసేసి అది సీజ్ చేయడానికి కూడా వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒంగోలు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందే అధ్యక్ష పదవికి ఎన్ మోహన్ దాసు, ప్రధాన కార్యదర్శి పదవికి ఈ సురేంద్రబాబు, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా ఎన్ సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోలు బార్ అసోసియేషన్లో ఈ రోజున ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 838 మంది న్యాయవాదులకు గాను 567 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్కంఠ భరిత పోరులో ఉపాధ్యక్ష పదవికి ఎంవీవీఎస్ వేణుగోపాల్ 2 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి ఎస్ జగజ్జీవనరావుపై విజయం సాధించారు. మహిళా ప్రతినిధి స్థానంలో కె ఆదిలక్ష్మి విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శి స్థానంలో ఎస్ రామిరెడ్డికి 337 ఓట్లు రాగా తన ప్రత్యర్థి సిహెచ్ సురేష్ బాబుకు 211 ఓట్లు వచ్చాయి. గ్రంథాలయ కార్యదర్శి స్థానానికి జరిగిన పోటీల్లో పి గోపాలరావుకు 403 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి పి వెంకటేష్కు 149 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఖజానాధికారి స్థానానికి జరిగిన పోటీలో జి లక్ష్మీనారాయణ తన ప్రత్యర్థి ఎంహెచ్ దీపలతపై విజయం సాధించారు. విజేతలకు ఎన్నికల అధికారులు పి శ్రీనివాసగుప్తా, కేఆర్ తిమోతి పాల్, డిఎస్కే చక్రవర్తి, బి శ్రీనివాసరావులు ధృవీకరణ పత్రాలు అందించారు. ఎన్నికైన నూతన కమిటీని ప్రస్తుత కమిటీ అధ్యక్షుడు ఎన్ సత్య శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి డి నాగేశ్వరరావు, న్యాయవాదులు అభినందించారు. ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నల్లూరి సత్య శ్రీనివాసులు గారు నన్ను, కేఆర్ తిమోతి పాల్, బద్దిపూడి శ్రీనివాసరావు, డిఎస్కే చక్రవర్తి, సందాని అనేటువంటి వాళ్ళ 5గురిని ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. ఎలక్షన్లో 3 పోస్టులకు ఏకగ్రీవంగా జరిగింది. ప్రెసిడెంట్ స్థానానికి నాగిశెట్టి మోహన్ దాస్ గారు 21 సంవత్సరాల తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీ స్థానానికి ఏల్చూరి సురేంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ స్థానానికి నాగిశెట్టి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. ఈ రోజున మొత్తం 5 స్థానాలకి పోలింగ్ జరగడం, కౌంటింగ్ జరగడం అన్నీ జరిగినాయి. ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేటువంటిది జరిగింది. 6 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. వైస్ ప్రెసిడెంట్ స్థానానికి ఎంవీవీఎస్ వేణుగోపాల్ 2 ఓట్లతోటి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి సలగల జగజ్జీవనరావు మీద గెలవడం జరిగింది. అలాగే లేడీ రిప్రజెంటేటివ్ స్థానానికి కె ఆదిలక్ష్మి అనేటువంటి ఆమె తెలగతోటి జ్యోతి మీద 86 ఓట్లతోటి మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీ స్థానానికి ఎస్ రామిరెడ్డి 122 ఓట్ల మెజారిటీతో చందవల్లి సురేష్ బాబు మీద గెలవడం జరిగింది. లైబ్రరీ సెక్రటరీ స్థానానికి పి గోపాలరావు పెద్దిరెడ్డి వెంకటేష్ మీద 254 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ట్రెజరర్ స్థానానికి గోపిశెట్టి లక్ష్మీనారాయణ దీపలత మీద 228 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంతటితో ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేటువంటిది ముగిసిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఫారాలని రేపు అందజేయడం జరుగుతూ ఉంది. 33 సంవత్సరాలుగా సీనియారిటీ ప్రకారంగా ఎంతో గౌరవంగా
జరిగే పదవిని ఈ సంవత్సరం ప్రప్రథమంగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ కంటెస్ట్లో కూడా ఎంతోమంది సీనియర్స్ కష్టఫలితంగా ఈ విజయం జరిగింది. ఈ విజయం అంతా సీనియర్స్కి దక్కాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కోరుకుంటున్నాను. వాళ్ళంతా నాకు తోడుగా ఉండి ఈ బార్లో ఇంకా నేను ఏమేమి చేయాలో, ఎన్ని మంచి పద్ధతులు జరపాలో, ఏ విధమైన గాడి తప్పిన విషయాలన్నీ ఒక సక్రమైన మార్గంలో పెట్టాలో వాళ్ళ యొక్క సూచనల మేరకి, నా శక్తి మేరకి సవరించి అన్నీ కూడా నాకు కష్టపడైనా అన్నీ మార్పు తీసుకొచ్చి, లేదు నాకు తెలియకపోయినా పెద్దల సహకారంతో అన్ని సవ్యంగా జరిపి మళ్ళా సీనియర్స్కి జూనియర్స్కి సహృద్భావంతో అందరూ కలిసిమెలిసి ఉండేలాగా నేను కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తాను. నగరంలోని కర్నూలు రోడ్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద గల అక్షిత మొబైల్ షోరూంలో 25 లక్షలు విలువ చేసే మొబైల్స్తో పాటు నగదు చోరీ జరిగింది. తెల్లవారుజామున ప్రాంతంలో జరిగినట్లు తాలూకా సిఐ భక్తవత్సల్ రెడ్డి తెలిపారు. కర్నూలు రోడ్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద గల అక్షిత మొబైల్ షోరూం ప్రతిరోజు మాదిరిగానే రాత్రి 10:30 సమయంలో షాపు మూసివేసి వెళ్లినట్లు యజమాని సుబ్బారావు తెలిపారు. ఉదయం పక్క బజార్లో ఉండేవారు మొబైల్ షోరూం షట్టర్ పగలగొట్టినట్లు ఉండటంతో ఫోన్ ద్వారా తెలియచేయడంతో వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించడం జరిగిందని అన్నారు. తాలూకా పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని షాపును పరిశీలించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏఎస్పీ శ్రీధర్ బాబు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించి తాలూకా సిఐ భక్తవత్సల్ రెడ్డికి పలు సూచనలు చేశారు. తెల్లవారుజామున 3 వ్యక్తులు షట్టర్ పగలగొట్టి చోరీ చేసినట్లు సిఐ తెలిపారు. 25 మొబైల్స్తో పాటు నగదు చోరీ జరిగినట్టు తెలిపారు. అక్షత మొబైల్ షాపు ఓనర్ సుబ్బారావు మాట్లాడుతూ 25 లక్షల రూపాయల విలువ కలిగిన మొబైల్స్తో పాటు 3,25,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. ఈరోజు అక్షిత అనే మొబైల్ షాప్లో కర్నూలు బైపాస్ ఫ్లైఓవర్ దగ్గర ఎర్లీ మార్నింగ్ అవర్స్లో థెఫ్ట్ జరిగింది. సో ఆ షట్టర్ లిఫ్ట్ చేసి అన్నోన్ పర్సన్స్ ఎవరో వచ్చి థెఫ్ట్ చేశారని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చి వెంటనే రావడం, క్లూస్ టీమ్స్ అదేవిధంగా క్రైమ్ టీమ్స్ కూడా విజిట్ చేశారు. సీనియర్ ఆఫీసర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్రైమ్ ఎలా జరిగింది, వీలైన త్వరగా ఆ యొక్క అఫెండర్స్ పట్టుకుని ఆ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. ఏ ఐటమ్స్ పోయినాయి, ఎంత అమౌంట్ పోయినది పూర్తి దర్యాప్తు కూడా తర్వాత మీకు తెలియపరుస్తాను. వీళ్ళని త్వరగా కేసు డిటెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒక 90-95 మొబైల్స్ పైన చెప్తున్నారు. ముందు రిపోర్ట్ వచ్చినా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. అక్షిత్ మొబైల్స్ అండి, నా పేరు సుబ్బారావు. రాత్రి 10:30కి షాప్ క్లోజ్ చేసి వెళ్ళాము. మార్నింగ్ 6:10కి పక్కన పాల షాప్ వాళ్ళు కాల్ చేశారు, ఇట్లా మీ షాప్ డోర్ షట్టర్ పగిలిపోయింది, థెఫ్ట్ జరిగిందని చెప్పేసి. వచ్చి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు వచ్చిందాక షట్టర్ కదిలించొద్దన్నారు. వాళ్ళు వచ్చినాక ఓపెన్ చేసి చూసాము. దాదాపుగా 25 నుంచి 30 lakhs దాకా స్టాక్ మిస్ అయింది. క్యాష్ ఒక 3,72,000 దాకా క్యాష్ మిస్ అయింది. కౌంటర్లో క్యాష్ మంత్ ఎండ్ కదా, స్టాక్ అది డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ అమౌంట్ కూడా దాంట్లో హోల్డ్ చేసాము. ఉన్నాయండి, లేదండి, ఆ ఎంసీబీలు ఆఫ్ చేసి వెళ్ళాం. యాజ్ పర్ పక్కన ఇది ఉంది కదా, పక్క సీసీ కెమెరా ప్రకారంగా మార్నింగ్ 3కి జరిగినట్టుగా దానిలో రికార్డ్ అయ్యింది. ఒక 3 వచ్చి షట్టర్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి బ్రేక్ చేశారు. షట్టర్ కంప్లీట్గా బ్రేక్ చేసి తీసుకెళ్ళి స్టాక్ అయితే 25 నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుందండి. ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఐఎంఈ నెంబర్లు తెప్పిస్తున్నాము, క్లారిటీ అనేది వస్తుంది. క్యాష్ అయితే ఒక 3,72,000 రూపాయలు మిస్. దామచర్ల జనార్దన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్లు అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని యువనేత బాలినేని ప్రణీతిరెడ్డి హెచ్చరించారు. నేను నోరు విప్పితే దామచర్ల జనార్దన్ చరిత్ర బయట పెడతానని ప్రణీతిరెడ్డి అన్నారు. నగరంలోని 3వ డివిజన్లో టీడీపీ జనసేనకు చెందిన 30 కుటుంబాలు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో యువనేత బాలినేని ప్రణీతిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన యువ నాయకులు ప్రణీతిరెడ్డికి యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎవరు
టీడీపీ జనసేనకు చెందిన గుప్తా ప్రశాంత్, అన్నం వరప్రసాద్, అనూష ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ప్రణీత్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై దామచర్ల జనార్దన్ అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, అందుకే కావాలని నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తప్ప ఎక్కడ ఆధారాలు చూపించలేకపోతున్నారని అన్నారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు తెలుసని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, శ్రీకాంత్ రెడ్డి, కుమారి, డివిజన్ అధ్యక్షుడు జాఫర్ నాయక్, రాజశేఖర్, చిన్న, అబీబ్, కొక్కిలగడ్డ నాగబాబు, శ్రీనివాస్, ఆనంద్, బాబురావు, పాశం రమణయ్య, షేక్ బుజ్జి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ డివిజన్లో జాయినింగ్స్ ఉంటే కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయినింగ్స్ ఉంటే రావడం జరిగింది. నేను ముందే చెప్తా ఉన్నాను, ఈ మాస్ ఏరియాలో వన్ సైడ్ అయిపోద్దని నేను చెప్తానే ఉన్నా. సో ఈరోజు కొంతమంది ప్రశాంత్ అన్న, అట్లాగే రమణయ్య అన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ వైసీపీలో చేరడం జరిగింది. వాళ్ళు సొంత ఊర్లో వాళ్ళు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఇక్కడ ఒంగోలుకి వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీకి మారడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు పెద్ద కుటుంబం, ఆల్మోస్ట్ ఒక 60-70 ఓట్లు ఉంటాయి. అందరూ ఈసారి కలిసికట్టుగా వైసీపీకి వేస్తాము, మాకు పట్టా కూడా వచ్చిందని చెప్పారు చాలామంది. ఇక్కడ మీరు చేశారు కాబట్టి మీకు కంపల్సరీ మీకే చేస్తామని మాటిచ్చారు. సో మేము మళ్ళీ మాటిస్తున్నాం. వాళ్ళకి ఫ్యూచర్గా ఏం ప్రాబ్లం వచ్చినా ఇది ఉన్నా డైరెక్ట్గా నన్నే అప్రోచ్ అవ్వచ్చని చెప్పాను. వాళ్ళకి అన్ని పనులు మేము చేసి పెడతామని చెప్పాం. సో ఒకటే చెప్తున్నా, ఇది పేదలకి ధనవంతులకి జరిగే యుద్ధం. కన్ఫామ్గా పేదలే గెలుస్తారు, ఎందుకంటే ఎక్కువ జనాభా వాళ్ళే ఉన్నారు మా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే స్కీమ్ వచ్చే ఇంట్లో ఒకలాగా ఉంది, స్కీమ్ నాని ఇంట్లో ఒకలాగా ఉంది. నేను జనాల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కువ నోటీస్ చేసింది అది. ఈ స్కీమ్ వచ్చే ఇంట్లో లేడీస్ మాత్రం ఎవరి మాట వినరు. అదే చెప్తా ఉన్నా 10 వాళ్ళ హస్బెండ్ అటు వేసినా కూడా లేడీస్ మాత్రం జగనే అంటున్నారు. సో నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎన్ని సర్వేలు కూడా చేస్తూ ఉన్నాం, క్లియర్గా ఉంది ఎలక్షను. అతను ఏదో అందరినీ సంగతి తెలుస్తా మేము వస్తున్నామని మాట్లాడుతున్నాడు. పద్ధతిగా ఉండదు. మీ సంగతి తెలుస్తాం ఏందా మాటలు. ఆయన నా తెలిసిన ఒంగోలు ఎలక్షన్ అయిపోయిన ఉండడు, ఇంకా లైఫ్లో రాను కూడా మళ్ళీ ఒంగోలుకి. అదే ఆయన పరిస్థితి. ఎందుకంటే ఆయన అన్ని అప్పులు చేస్తున్నాడు, ఊరంతా అప్పులు చేసుకుని తిరుగుతున్నాడు. ఎవరికి మళ్ళీ డబ్బులు కొట్టినప్పుడు వాస్తవాలు చెప్పేలాగా ఉంటే అప్పటికే వాళ్ళు ఆయన కమెంట్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాయి. ఇవాళ వాళ్ళు పర్సనల్గా ఎప్పుడు ఆయన కమెంట్ చేయలేదు, ఊరిని ప్రతిసారి ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టాడు వాస్తవం లిస్ట్ రాస్తే పేపర్ బుక్కే నిండిద్ది. వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నాడు అతను. వాళ్ళ కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి పెడుతున్నారు. వాళ్ళు టీడీపీ మీద ప్రేమతో ఉన్నారు, ఇంకా అంతే కార్యకర్తలు అక్కడ. ఇతను చూసి మాత్రం ఎవరు లేరు, అది గుర్తుపెట్టుకోమని ఆయన. థ్యాంక్ యూ. అంటే పర్టికులర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే మా నాన్న 6 times 6 సార్లు గెలిచాడు. సో ఆయన గురించి ఏం బ్యాడ్ మాట్లాడితే ఎవరు నమ్మట్లా. సో నా మీద వేస్తే నమ్ముతారేమో. పబ్లిక్ ఎలా ఉంటారంటే బేసిక్గా కొంచెం చెడు ఎక్కువ నమ్ముతారు. నాతో ట్రావెల్ చేసిన నా కుర్రోళ్ళు ఎవరైనా అడగండి, చెప్తారు నేను ఎట్లా అంటున్నా. మా కార్యకర్తలను అడగండి. ఆరోపణలే ఒకరు నాకు ₹1 డబ్బులు ఇచ్చినాడు ఒకరైనా చూపించమను, లేకపోతే ఏ ల్యాండ్ మొన్న సిట్ వేసారు ఒకరైనా నా మీద కంప్లైంట్ చేశాడా. ఏదో ల్యాండ్ స్కామ్ ఫస్ట్ 10 మంది ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి 5 ల్యాండ్ స్కామ్లో ఇరుక్కొని ఉన్నారు. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు నా మీద నిందేస్తారు. వాళ్ళు ఇరుక్కున్నారు సిట్లో, పారిపోయారు 1 month ఒంగోలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే. అది వాళ్ళ పార్టీ పరిస్థితి. అంతేకాకుండా ఏదో బురద చల్లితే ఏదో ఓట్లు వస్తాయేమో అని ఆశ. వాళ్ళు తెలుసు, మనసులో తెలుసు వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి మేకపాటి గంభీరం. ఏదో మా కార్యకర్తలు ఏదో టీడీపీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఆపుకోవాలా, ఏదో ఒకటి చేసి లాస్ట్ మినిట్లో చేయొచ్చామని ఆశ. పబ్లిక్లో జగన్ ఉన్నాడు, ఎవరేం చేయలేడు.
అది ఫైనల్ తీర్పుగా అదే అయింది. యువ నాయకుడు బాలినేని ప్రణీత్ బాబు గారి యొక్క సమక్షంలో మా 3వ డివిజన్ పరిధిలోని బలరాం కాలనీ నందు చాలామంది కూడా 50 మంది కుటుంబాలు దాదాపు అందరూ కూడా టీడీపీ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా మా యొక్క వైసీపీ పార్టీలోకి చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ చెప్పేది కూడా ఒకటే మాట, మాకు అందరికి కూడా ఈ యొక్క వైసీపీ పరిపాలనలో అందరికి కూడా మాకు న్యాయం జరిగింది, ప్రతి ఒక్కటి కూడా అన్ని పథకాలనే అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అందిని అని చెప్పి వాళ్ళు సంతోషంతో ఈరోజు వచ్చారు. మేము ఎవరిని వాళ్ళని ఫోకస్ చేయలేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళే ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా సంతోషంగా మీ పార్టీకి గతంలో ఏ పార్టీ అయినా చేస్తున్నాము అది టీడీపీ జనసేన, కానీ ఇప్పుడు మాత్రం మేము వైసీపీలో సంతోషంగా చేరుతున్నాము. రేపు రానున్న ఎలక్షన్స్లో 2024కి మా యొక్క వాసనని మంచి మెజార్టీతో గెలిపిస్తామని సంతోషంగా చెప్తూ ఉన్నారు. దీనికి ఒకటే కారణం, పైన జగనన్న ఏది చెప్పాడంటే చేస్తాడు. కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందిస్తూ వారంటీల ద్వారా ప్రతి ఒక్క పథకం కూడా ఇంటి ముందుకు తీసుకొచ్చి అధికారులు సైతం అన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మేము వదులుకోము అని మా యొక్క పబ్లిక్ అందరూ కూడా చెప్తున్నారు. ఇంకోటి, అందరూ జనసేన పార్టీ వాళ్ళు కూడా నోటీస్ చేసుకోవాలి. జనసేన పార్టీ వాళ్ళని టీడీపీ చేర్చుకుంటున్నారు, అదేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇద్దరు పొత్తులు ఉన్నారు కదా, మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళకి టీడీపీ కండు వేయటమైంది. కానీ నోటీస్ చేయండి, ప్రతి లాస్ట్ 10 days నుంచి జరిగేది పని కూడా ఇదే. జనసేన పార్టీని ఖాళీ చేస్తున్నారు ఇక్కడ ఒంగోలు వాళ్ళు. జనసేన పార్టీ వాళ్ళని పిలిపించుకొని టీడీపీ కండు వేసుకోమంటున్నారు. ఇది వాస్తవం లేదా కనుక్కోండి, ఎంక్వైరీ చేసుకోమని. అంటే పొత్తు ధర్మం పాటించట్లేదా వాళ్ళు? మీరు టీడీపీలోనే పనులు జరిగితే జనసేనలో ఏం జరగని వాళ్ళే చెప్తున్నారు, ఇంకేం అనాలి. అదేం పొత్తో నాకు అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్కి ఏం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మేము గత 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నాము. మాకు ఎటువంటి సహాయం ఎటువంటిది జరగలేదు మా అమ్మోళ్ళ తరపు నుంచి ఉన్నప్పుడు నుంచి. కానీ ఇప్పుడు మేము 3 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు వచ్చాయి, మా పిల్లలకి అన్ని సమక్షాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి, అమ్మఒడి. అందుకని మేము వాసన్నకే ఓటేయాలనుకుని చేరాము. ఇవాళ అన్నకి దానికైనా సరే, అన్న పిలిచినా దేనికైనా సరే ఓట్లకి గీట్లకి అన్నిటికీ మేము అన్నకే సహాయం. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో పలువురు టీడీపీ మహిళా నాయకులు మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మాగుంట అభిమానులు మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి వారి సమస్యలను మాగుంట దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం అభివృద్ధికి తిరిగి పట్టం కట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 50వ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో సచీదేవి ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా సంక్షేమం అభివృద్ధి చేపట్టారని ప్రజలకు వివరించారు. ప్రచార కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నియోజకవర్గంలో బాలినేని చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. పట్టుబట్టి మరీ నగరంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలైన 25,000 మందికి ఇళ్ల పట్టాలు తిరిగి ప్రభుత్వం రాగానే సొంత ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, పార్టీ నాయకులు నరాల రమణారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, కామేష్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయి, రామకృష్ణారెడ్డి, మందుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నరసారెడ్డి, నరసింహారెడ్డి, సోమశేఖర్, టైలర్స్ అసోసియేషన్ చైర్మన్ షేక్ సుభాన్బీ, కరుణాకర్, నాగూర్, రమ్య, ప్రవల్లిక, ఎంపీపీ సావిత్రి, జల్లిపల్లి సుబ్బులు, అనుమాటి ఏడుకొండలు, తూము పద్మ, చింతగుంట్ల సువర్ణ, లోపల్లి రవి, అజయ్, ఓబుల్రెడ్డి, వేణు, కోటపూరి మారుతి, కండే రాములు, రంగారెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. గెలిపించండి. ఇంటి పట్టా వచ్చింది కదా, ఇల్లు కట్టిస్తారు. రాసు గారు గెలిచి కూడా ఇంటికి తీసుకొచ్చిస్తాడు. తప్పకుండా వేసి గెలిపించాలమ్మా. రాసు గారికి ఫ్యాన్ గుర్తు కొట్టలేమ్మా. ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్కి తప్పకుండా. పథకాలు వస్తున్నాయి. మీరందరూ రాష్ట్రాన్ని గెలిపించాలి. పెట్టారంటే తప్పకుండా వస్తుంది. మాకు 2 ఓట్లు గారికి ఫ్యాన్ కూడా మనకు ఏం ప్రార్థన 3 గంటల ప్రార్థన
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు నగరంలోని సెయింట్ తెరీసా సిఎస్ఆర్ శర్మ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సింగరాయకొండ మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఓటింగు కోసం వచ్చే ఓటర్ల సౌకర్యార్థం తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల బయట సమీప ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గర్భిణీలు, చిన్నపిల్లలను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారి కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటింగ్ సమయంలో ఓటు స్లిప్పులు మరిచిపోయి వచ్చిన ఓటర్ల సౌకర్యం కోసం బిఎల్ఓలు పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటు స్లిప్పులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బూతుల పరిశీలనలో కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సపోజ్ ఎవరెవరు ఉంటారు పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉంటారు ఆర్ యూ విల్ అలౌ దెమ్ సో పీడబ్ల్యూడీ ఓటర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ 1 2 3 ఇక్కడ అట్లా పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, ఈ స్లిప్ సరిగా పంపిణీ జరగలేవు ఎమ్మెల్సీ అప్పుడు మున్సిపల్ గారు లాస్ట్ టైం అంతేవా మనం వచ్చిన ఓటర్స్ అందరికీ ఇవ్వడానికి ఏర్పాటు చేశారా లేదని కూడా చూడడం జరిగింది. ఈ పర్టికులర్ ప్రొమిసెస్ చూస్తే ఒక పెద్ద కంప్లీట్లీ సెక్యూర్డ్ ప్రొమిసెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా దగ్గరే ఉంటుంది అండ్ వైడ్ ఓపెన్ వలన ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. బట్ వచ్చిన వాళ్ళకి సపోజ్ ఎనీ లాక్టేటింగ్ మదర్ కానీ ప్రెగ్నెంట్ మదర్స్ కానీ వస్తే వాళ్ళకి ప్రయారిటీ క్యూస్ ఇచ్చేసి వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా క్యూలో వాళ్ళని నిలబడకుండా వాళ్ళకి క్విక్గా ఓటేసి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాము. చిన్నపిల్లలు తీసుకొస్తే వాళ్ళని పోలింగ్ కంపార్ట్మెంట్స్ కింద పోలింగ్ బూత్ లోపల తీసుకువెళ్ళకుండా ఇక్కడ ఒక క్రష్ ఫెసిలిటీస్ కూడా అంగన్వాడీ ఒక పర్సన్స్ ఇన్ఛార్జ్ పెట్టేసి ఒక క్రష్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పడం జరుగుతుంది. సో ఓటర్స్కి ఎట్లాంటి అసౌకర్యం లేకుండా అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్ని బందోబస్తు కార్యక్రమం అన్నీ కూడా ఎక్కడ పెడతారని డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి మహిళల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. 19వ డివిజన్ భాగ్యనగర్లో కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు నిలబడి మమ్మీ ఇట్రా దూరంగా పెట్టాము. వర్ధిల్లాలే బాల్య నాయకత్వం, వర్ధిల్లాలే జై జగన్, జై జగన్, జై జగన్, జై జై బాల్య నాయకత్వం. కార్పొరేటర్ చిన్నారి డివిజన్ అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకున్నారని ప్రణీత్ రెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలకు అనేక మంది ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మా నాన్న కూడా పార్టీలో కష్టపడి పనిచేశారని, అలాంటి వ్యక్తిపై కొన్ని పత్రికలు పార్టీ మారుతున్నారని ఇష్టం వచ్చినట్లు రాయటం బాధాకరమని అన్నారు. మా నాన్న మీద నమ్మకంతో రాబోయే ప్రభుత్వంలో మంత్రిగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారని అన్నారు. ఎవరైనా మంచి పనులు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో డివిజన్లో వైసీపీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజేష్, కన్వీనర్ రవిచంద్ర, సుతారం శ్రీనివాసరావు, పవన్, నరేష్, సురేష్, కరుణాకర్, జిలానీ, కోటి, చలపతి, పద్మజ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన భాగ్యనగర్ వాసులందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మేము ముందే చెప్పాను ఒకసారి మీటింగ్లో,
సినారాయణ లాంటి ఒక కోఆపరేటర్ ఉంటే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు సమస్యలు మా ఇంటి వరకు రావు, ఇక్కడే అని క్లోజ్ చేస్తారు. సో మొత్తం 50 మంది కోఆపరేటర్ అలాగే ఉంటే నాకు హ్యాపీ ఎలక్షన్స్ కూడా. కానీ ఎప్పుడు ఆలోచన రాలా, అవసరమైతే రాజకీయాలు మానుకుందాం. అప్పటికి 2-3 ప్రశ్నలు మీకు పెట్టి మని చెప్పాడు. కానీ కూడా ఈ న్యూస్ ఛానల్స్ మాత్రం జనసేనకి వెళ్తాడు, టీడీపీకి వెళ్తాడు. ఈ పార్టీ ప్రకాశం జిల్లాలో పార్టీ వైఎస్ జగన్ ఈ పార్టీ మొదలు పెట్టాడంటే జగన్ గారు మొత్తం స్టార్ట్ చేసిన ఆయనే. కానీ ప్రకాశం జిల్లాలో మొదటి వీటికి మాత్రం నానే వేసాడు, అది మర్చిపోయారు అందరూ. జగన్ గారు అందుకే ఆయన మన నాన్న మీద ప్రేమ చూపించుకోవడానికే మన నాన్న మాట ఇచ్చారు కాబట్టి 250 కోట్లు కరెక్ట్గా జనవరిలో రిలీజ్ చేశారు. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా నాన్న ఒకటే అన్నాడు, అన్న మేము మాట ఇచ్చాము, ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా అంటే జగన్ గారు ఒక్క సెకండ్ ఆలోచించుకోకుండా మన ఒంగోలు ప్రజల కోసం 250 కోట్లు ఇంకా ఏ కాన్స్టిట్యూన్సీకి ఇవ్వాలి లాస్ట్ మినిట్లో న్యూస్లో కూడా వచ్చింది అది. సో మేము మాట చాలా పనులు చేసాం, చెప్పిన పనులు కూడా చేసాం. మేము ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాం, వచ్చే May 13th ఎలక్షన్స్ అప్పుడు మీ అందరికీ మన నాన్న ఓటు వేసి అట్లాగే ఎంపీగా చెరువుడానికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఎలక్షన్ సో మంచి మెజారిటీ, ఇందాక చిన్నారాయణ చెప్పినట్టు 1000 ఓట్ల మెజారిటీ చిన్నారాయణకు వచ్చింది. అసెంబ్లీకి వాస్తవంగా ఈ డివిజన్ ప్రకారం కష్టం అది, కానీ అందరూ కష్టపడి చేయగలుగుతారని నమ్మకం ఉంది. సో మళ్ళీ ఆ 1000 కోసం మనం అందరూ కష్టపడాలని కోరుకుంటూ మళ్ళీ జగన్ గారిని సీఎం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మా, ఎందుకంటే మేము సర్వే చేస్తూ ఉంటాం అన్ని ఏరియాలు. 2019 వరకు 2015-16 వరకు బాలినేని వాసనకి ఓటు వేస్తామనేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ అలా లేదు, జగనే 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 అంటున్నారు. లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ మాత్రం జగనే అన్నారు. ఈ మధ్య మనం పట్టా ఇచ్చిన తర్వాత వాసన అంటున్నారు. ఇది వాస్తవం. అంటే జగన్ గారు మీ లేడీస్ గుండెల్లోకి అంత ఎవడు ఏం చెప్పినా లేడీస్ మాత్రం వినరు. థ్యాంక్స్ దానికి ఇన్వైట్ చేసినందుకు. మీరు మన వాసన ఎట్లయితే అంత పేరు తెచ్చుకున్నారో మీరు కూడా ఫ్యూచర్లో అంత పేరు తెచ్చుకోవాలని మేము కూడా మా సంఘాల తరఫున అందరం కూడా జీవిస్తున్నాము. ఎప్పుడు మేమేంటే ఉంటాం మేము. మాకు వాసన అంటే విడిగా వేరే ఫ్యామిలీ అనిపిస్తుంది అనమాట. మేమందరం కూడా జగనన్న వాసన అసలు మా ఆడవాళ్ళం అందరం అంత అభిమానం అనమాట. ఎందుకంటే మా పుట్టింటి నుంచి చీరలు వచ్చినాయో లేదో తెలియదు, కానీ అందరినీ గుర్తుపెట్టుకొని మా వాసన మాత్రం పుట్టింటి పట్టు చీరగా మా అందరికీ ఇచ్చారు. మళ్ళీ అలాగే మగవాళ్ళని కూడా ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని దీవించి ఆ స్థలంతో పాటు అది కూడా ఇవ్వాలి, బట్టలు వాళ్ళిద్దరికి ఆశీర్వదించాలని చెప్పేసి అంత మంచి మనసున్న వాసన మనకి ఎప్పుడు కూడా ఆయనే ఉండాలి, ఆయనే రావాలి, ఆయనే మంచి మెజార్టీతో ఆయన ఎలాగో వస్తారు. కాకపోతే ఏంటంటే 175/175. నాకు తెలిసినంతలో చిన్నపిల్లలకి ఫుడ్ కానీ రాగి జావ కానీ మనం ఇంట్లో ఒక్కరోజు టిఫిన్ పెట్టకపోతే తరిం బయటికి పంపిస్తాం. ఆయన అలా కాదు, అన్నీ పర్యవేక్షిస్తున్నాడు. రాగి జావ వస్తుందా, పిల్లలకి అన్నీ ఇస్తున్నారా లేదా, వాళ్ళే కదా రేపు భవిష్యత్తుకి ముందు తరాలకు. నాకు మాత్రం ఆ విషయంలో నేడు నాడు స్కూల్స్ రెడీ చేయడం కానీ, అంతకుముందు ఎప్పుడు మేము చదువుకున్నాం అదే గవర్నమెంట్ స్కూల్స్లో, ఎప్పుడు మేము అంత పాలు పోసి ఎత్తినంత స్కూల్స్ ఎక్కడ చూడాలి. ఎక్కడ లంచాలు లేనిది రావాలని చూస్తున్నారు. ఇదంతా నాకు తెలిసి అభివృద్ధి అనుకుంటున్నా. ఇంకా మరి నాకు తెలిసినంత వరకు అదే చెప్తున్నా. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఆయనకు వెయ్యకపోతే మాత్రం మోసం చేసిన ఒంగోలు నియోజకవర్గం దాదాపు 4,300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతోటి ఈరోజు ముందజల్లో ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని అందరికీ కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన కృషి ఫలితమే ఈరోజు ఒంగోలు నియోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అత్యధికంగా జరిగాయని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సరే ఎక్కడో నియోజకవర్గం రాష్ట్రం కాకుండా మన 19వ డివిజన్ పరిధిలోనే చూసుకుంటే వాసన్న 2019లో గెలిచిన దగ్గర నుంచి మీ అందరికి గుర్తిస్తూ మరి ఒంగోలులో ఉన్న 50 డివిజన్లలో కూడా దాదాపు మన డివిజన్ని
వాసన్న ఎంతో అడిగిన వెంటనే దాదాపు 12 కోట్ల రూపాయలు ఈరోజు పనులు ఒక్క మన 12 కోట్ల రూపాయల పనులు వాసన గెలిచిన దగ్గర నుంచి ఈ 19వ డివిజన్లోనే జరిగాయని చెప్పని మీ అందరూ కూడా తెలుసు. 12 కోట్లు జరిగింది. కనీసం ఒక 1200 అన్నా మనం మెజార్టీ ఇవ్వద్దా? ఇద్దామా? ఖచ్చితంగా పోయిన ఎలక్షన్స్కి నాకు 1000 మెజార్టీ ఇచ్చారు. ఆ 200 తగ్గినా కానీ అదే 1000 మెజార్టీ తోటి మన 19వ డివిజన్ రావాలని చెప్పని మీ అందరూ సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి మీ అందరూ. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునేవారు ఏప్రిల్ 22వ తేదీలోగా సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. అత్యవసర సర్వీసుల్లో ఉండే 33 శాఖల ఉద్యోగులకు సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిన నేపథ్యంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజున అత్యవసర సేవలు నిర్వహించాల్సి ఉండటం వల్ల ప్రత్యక్షంగా ఓటు వేసే అవకాశం లేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని కలెక్టర్ తెలిపారు. దీనికోసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజులలోగా ఏప్రిల్ 22వ తేదీలోగా సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫారం 12D సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఈ దిశగా శాఖల వారీగా వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ ఆర్ శ్రీలత, పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ అధికారి విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ గురించి ఒక మీటింగ్ అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ ద HOD చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ నంబర్స్ సంఖ్యలో ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా HODs నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసేసి వాళ్ళ కింద ఉంటున్న ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన అప్లికేషన్స్ ఫామ్ 12లో ఎట్లా అప్లై చేయాలి, ఎన్ని రోజుకి ముందు చేయాలి, మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి 5 రోజుల లోపల్లో దే ఆర్ సపోజ్ టు అప్లై ఫర్ దిస్ ఫామ్ 12 అండ్ అది ఎట్లా చేయాలి అని కూడా చేయడం జరుగుతుంది. అప్లై చేసిన వాళ్ళకి హౌ వీఆర్ గోయింగ్ టు ఫెసిలిటేట్ ఓటింగ్ గురించి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానివల్ల ఈ పర్టికులర్ రాబోయిన ఎలక్షన్స్లో ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు కూడా నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ షుడ్ మిస్ అవుట్ ఎనీ ఓటింగ్ రైట్స్ కోసము ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు మళ్లీ అందాలంటే తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రజలను కోరారు. 45వ డివిజన్ నాగేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో మమేకం, స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నియోజకవర్గంలో బాలినేని చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. నగరంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలైన 25,000 మందికి ఇళ్ల పట్టాలు తిరిగి ప్రభుత్వం రాగానే సొంత ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతారని హామీ ఇచ్చారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు నరాల రమణారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, కామేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయి, రామకృష్ణారెడ్డి, మంజుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నరసారెడ్డి, నరసింహారెడ్డి, సోమశేఖర్, టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ సుభాన్బి, కరుణాకర్, నాగూర్, రమ్య, ప్రవల్లిక, ఎంపీపీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా శాంతి మన ముందుకు వచ్చాడు.
ఏపీఎం డిగ్రీ కాలేజ్ అందుకే మళ్ళీ సరే రోడ్డు కూడా ఇవ్వాలి సర్టిఫికేట్ అవి తీసుకున్నాక నేను సబ్మిట్ చేసి ఫైనల్ వాళ్ళకి అడ్డం వస్తుంది అందరూ ఫ్యాన్ కొట్టేసి గెలిపియండి వాసు గారు ఇవ్వరయ్యా అది చూపిస్తాను సాయి శకం సాయి పంచారామంలో 20వ వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రసన్న సాయి షిరిడి సాయిబాబా సేవాశ్రమం ట్రస్ట్ అధ్యక్షుడు ఐ రవికాంత్ తెలిపారు. కొత్తపట్నం మండలం ఆకుల అల్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా పంచారామాల వార్షికోత్సవ వేడుకల వివరాలు తెలిపారు. షిరిడి సాయిబాబా సేవాశ్రమం 20వ వార్షికోత్సవం ప్రసన్న సాయి 108 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూప వార్షికోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజు ఉదయం హోమం, సాయంత్రం ప్రత్యేక పూజలు, సాయినాథుని సంకీర్తన జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు శ్రీ సాయి, జయ సాయి, జై జయ సాయి అఖండ నామ సంకీర్తన, మధ్యాహ్నం బాబా నగరోత్సవం జరుగుతుందని అన్నారు. 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయి నామాలు గల సాయి కోటి పుస్తకాలు భక్తులచే సాయి కోటి మహాస్తూపంలో వేయించే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. స్తూపాన్ని కూడా తాకనిస్తారని అన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. బాబావారి యొక్క 20వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇది శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం ఆకులల్లూరు సాయి పంచారామం. ఇక్కడ 5 మందిరాలు, పైన 108 అడుగుల సాయి కోటి మహాస్తూపం, దానిపైన బాబావారి యొక్క 25 అడుగుల విగ్రహం ఉంది స్తూపం పైన. ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా ఇక్కడ పవిత్రోత్సవ కార్యక్రమాలు, పవిత్రమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చి చక్కగా అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని పవిత్రపడే అవకాశం చాలా ఉంది. ఈ వారం రోజులు కూడా ఇక్కడ ఉదయం 8 గంటలకి హోమ పూజలు జరుగుతాయి. అందరూ కూడా భక్తులంతా కూడా పాల్గొనవచ్చు. అలాగే సాయంత్రం 6:30కి పవిత్రోత్సవ పూజలు జరుగుతాయి. ఇందులో కూడా అందరూ భక్తులంతా కూడా పాల్గొనవచ్చు. 1-2 తారీఖులు, ఏప్రిల్ 1-2 తారీఖుల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 2:30-3 గంటల నుంచి బాబావారి ఊరేగింపు ఆకులల్లూరు గ్రామంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ బాబావారి యొక్క ఊరేగింపులో పాల్గొనవచ్చు. అలా పాల్గొంటే ఏమిటంటే బాబావారి వెనక మనం నడిస్తే మన జీవితాంతం శ్రీ షిరిడి సాయిబాబా మన వెనక నడుస్తారు అని ఒక నమ్మకం. వారు మన వెనక నడిస్తే మనకు ముందు జరిగేటువంటి ఏ ఆపదలు రాకుండా వారే కాచుకుంటారని ఒక నమ్మకం. అలాగే ఆ రోజు రాత్రి 6 గంటల నుంచి 2వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనేటువంటి అఖండ సాయినామం జరుగుతుంది.
అలాగే బాబావారి మీద పుష్పాలు అభిషేకించేటువంటి కార్యక్రమం, పుష్పాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అలాగే బాబావారి జీవిత చరిత్ర అంతా కూడా ఒక గంటన్నర బాబావారి మాటలు పాటల రూపంలో అన్నీ కూడా బాబావారి జీవితాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి దివ్య సత్సంగ ప్రసంగం కూడా ఎల్సిడి టీవీలో వేయడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖు ఉదయం 4:30 గంటల నుండి శ్రీ సాయి వ్రాసినటువంటి సాయికోటి పుస్తకాలను ఈ యొక్క సాయికోటి మహాస్తూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. 5 కోట్ల నామాలు ఈ యొక్క స్తూపంలో నిక్షిప్తం చేయబడతాయి ప్రతి సంవత్సరం కూడాను. ఆ రోజు మాత్రమే ఈ స్తూపాన్ని తాకడానికి వీలుంటుంది. అదే ఈ స్తూపం యొక్క శాంటిటీ. కాబట్టి భక్తులందరూ కూడా 2వ తారీఖు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి ఈ యొక్క సాయికోటి పుస్తకాలన్నీ కూడా బాబావారి యొక్క ఈ స్తూపంలో వేసి అందరూ కూడా పవిత్రులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ స్తూపంలో పుస్తకాలు వేయటం ఏమిటి అంటే మన యొక్క కర్మ దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బాబావారిని ప్రార్థించి ఒకసారి ఆ పుస్తకాన్ని లోపలికి వదిలితే బాబావారి పుస్తకంతో పాటు మన దోషాలు కూడా తీసివేసేటువంటి అవకాశం ఉంది అని మహాత్ములు చెబుతున్నారు. కాబట్టి ఇది గమనించి అందరూ కూడా వచ్చి ఇక ముందు జీవితంలో ఏ పొరపాట్లు తప్పులు చేయకుండా ఉంటే జీవితం చక్కగా హాయిగా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు, వార్షికోత్సవం కార్యక్రమాలు భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి చూసి ఆనందించి భక్తులందరూ కూడా బాబావారి యొక్క దివ్య అనుగ్రహాశీస్సులు, పూజ్య గురుదేవుల దివ్య అనుగ్రహాశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున లైసెన్సు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. కొత్తగా ఎలాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లైసెన్స్డ్ ఆయుధాల డిపాజిట్, లైసెన్సు లేని ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాల స్వాధీనం, వాటి రవాణాను అడ్డుకోవడం తదితర అంశాలపై జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి, ఏఎస్పీ కె నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీలత, జిల్లా జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత లైసెన్స్డ్ ఆయుధాలను అందరూ తిరిగి డిపాజిట్ చేసేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లైసెన్సుల జారీ, ఆయుధాల రకాలకు సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని అన్నారు. పోలీస్, రెవెన్యూ అధికారుల మధ్య కామన్ డేటా ఉండాలని తెలిపారు. రాజకీయ నేపథ్యం ఉన్న ఖైదీలు జైలులో నుంచి ప్రతి వారం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కాల్ డేటా వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. శాంతియుత ఎన్నికల నిర్వహణపై ఇలాంటి ఖైదీలు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దాంట్లో ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ 108 and 110 బైండ్ ఓవర్ కేసెస్ ఎవరు రౌడీ షీటర్స్కి, ట్రబుల్ మాంగర్స్కి ఎట్లా బైండ్ ఓవర్ చేయాలి, అండ్ ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉండి దాంట్లో బెయిల్లో వచ్చిన వాళ్ళు కానీ ఆర్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ సివియర్ అఫెన్సెస్ ఆర్ ఎలక్ట్రల్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటున్న వాళ్ళ దగ్గర ఈ వెపన్స్ అండ్ ఆర్మ్స్ ఎట్లా డిపాజిట్ చేయాలి వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి దీని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్స్ నుంచి ఈ పనులు మనం స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ నుండి ఫస్ట్ 7 daysలో దే ఆర్ సపోజ్ టు సబ్మిట్ ఆల్ ద వెపనరీ టు ద పోలీసెస్ అండ్ సెంట్రల్ ఆర్మరీ. ఇది కాకుండా అదర్ ఆర్మ్స్ ముఖ్యంగా ఏదైనా బ్యాంక్స్, ఎక్స్ సర్వీస్మెన్ కింద ఉన్నది, బ్యాంక్స్లో పనిచేసిన వాళ్ళు కానీ ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటున్న ఆర్మ్స్ కూడా వాళ్ళు ఎట్లా డిపాజిట్ చేయాలి దీని గురించి కూడా ఇవాళ డిస్కస్ చేశాము. థర్డ్ ఇస్ అబౌట్ జైల్ ఇన్మేట్స్. ఎవరెవరు జైల్లో ఉన్న వాళ్ళు అండర్ ట్రయల్స్ కానీ ఆర్ కన్విక్స్ కానీ ఉంటున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి అదర్ పర్సన్స్కి కమ్యూనికేట్ చేసేసి ఏదైనా పొలిటికల్ ఇన్స్టిగేషన్ చేయడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఆపరేషన్స్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళకున్న కమ్యూనికేషన్ ఛానల్స్ ప్రాపర్గా మానిటర్ చేయడం కూడా జిల్లా జైలర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. నగరంలోని రైలుపేట 2వ లైన్లోని నేతాజీ హైస్కూల్లో ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఫేర్వెల్ వేడుకల్లో విఎన్జి మాధవరావు, ఆర్కిడ్ అజయ్ పాల్గొన్నారు. పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కరస్పాండెంట్ మల్లికార్జునరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయేతర సిబ్బందిని మల్లికార్జునరావు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు సంవత్సరం కరోనా తర్వాత మీ అందరికీ తెలిసే 582 మార్కులు వచ్చి లాస్ట్ ఇయర్ సరైన బ్యాచ్ లేదు. మేము కష్టపడ్డాము, ఉపాధ్యాయులు కూడా కష్టపడి చేశారు, కానీ రిజల్ట్ మన చేతిలో లేదు. తర్వాత ఈ సంవత్సరం ఆ సంవత్సరంలో ఉన్న తప్పులన్నీ రెక్టిఫై చేసుకుంటూ నిత్యం కష్టపడుతూ విద్యార్థులు కూడా సహకరించారు.
వాళ్ళ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉదయం పూట 4:30కి ఫోన్ చేస్తే మామూలుగా పేరెంట్స్ నుంచి సమస్యలు వస్తాయి, కానీ అందరూ సహకరించే వాళ్ళు, పిల్లలు ముఖ్యంగా వాళ్ళే ఫోన్ చేసి ఎస్ఆర్ అనేవాళ్ళు. చాలా సంతోషం అనిపించింది. నా పని నేను పర్ఫెక్ట్గా నిర్వర్తించా. మన సార్ వాళ్ళు అద్భుతంగా వాళ్ళ అనుభవాన్ని విద్యార్థులను చేశారు. రిజల్ట్ అంటే మన చేతిలో ఏం లేదు, కానీ ఒకటైతే నమ్ముతున్నాను నేను, కష్టపడితే ఏదైనా రిజల్ట్ వస్తుంది. మేము అద్భుతంగా కష్టపడ్డాం. ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడు కూడా అంత హార్డ్ వర్క్ చేయడం 10వ తరగతి మీద అంత హార్డ్ వర్క్ చేశాము. రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ వస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. అలా మల్లికార్జున సార్ మా మీద ప్రేమతో ఇంత చేశారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా ప్రతి టీచర్కి చెప్పాలి, తెలుగు సార్ కానీ, హిందీ సార్ కానీ, ఇంగ్లీష్ సార్ కానీ ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఒట్టి చదివే కాదు కానీ దాంతోపాటు చాలా చెప్పేవాళ్ళు మాకు లైఫ్లో ఎలా ఉండాలి, ఏంటి ఫ్యూచర్లో ఏం వస్తాయి మీకు అన్నీ చెప్పేవాళ్ళు. అండ్ మ్యాథ్స్ సార్, అసలు నాకు మ్యాథ్స్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు మ్యాథ్స్ రాదు, నాకు భయపడతా ఉండేది 10th వచ్చినప్పటి నుంచి. కానీ మ్యాథ్స్ సార్ వల్ల ఇప్పుడు ఇంత మ్యాథ్స్ చేస్తారంటే ఓన్లీ మ్యాథ్స్ సార్ వల్లే. నాకు రాని సమ్ములు వచ్చి మళ్ళీ 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 చెప్తానే ఉండేవాళ్ళు. అండ్ మా పిఎస్ సార్ ఇంకా అసలుకి ఫేవరెట్ సార్ అందరికీ. క్లాస్కి వచ్చారంటే ఇంకా క్లాస్ సూపర్ ఉండిద్దనే, పిఎస్ క్లాస్ అంటే అందరికీ ఇష్టం. తర్వాత సోషల్ సార్, అందరూ ప్రతి ఒక్క టీచర్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ మాకు స్టడీ సార్ కానీ మేము చదువుతున్నప్పుడు మాకు చాలా మంచి చెప్పేవాళ్ళు. స్టడీ సార్ తిట్టినా ఎలా అయినా చెప్తా ఉండేవాళ్ళు. రైలు చూడాలని, రైలు ప్రయాణం చేయాలనే దర్శి ప్రాంత ప్రజల కోరిక త్వరలో నెరవేరనుంది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో భాగంగా దర్శి వరకు ట్రాక్ నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ అన్ని సౌకర్యాలతో స్టేషన్ ఏర్పాటు చేశారు. గురువారం ప్యాసింజర్ రైలును నడిపి ట్రయల్ రన్ నిర్వహించారు. రైలును చూడటానికి దర్శితో పాటు సమీప గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ట్రాక్తో పాటు స్టేషన్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను రైల్వే అధికారులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. త్వరలో దర్శి వరకు రైలును నడిపి ప్రయాణికులకు రాకపోకల సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు వివరించారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 30/3/2024 శనివారం సహారీ ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:25 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రపంచంలో దేనినైనా కొలవటం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధలను కొలవటం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.